గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఎంపీ అభ్యర్థుల ప్రకటన సుమారుగా 5 అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దాంట్లో 3 బీఆర్ఎస్ పార్టీ నేతలని చెప్పాలి. ఎస్, 3 బీఆర్ఎస్ పార్టీ నేతలకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. సో దాంట్లో మల్లురవి కూడా అవకాశం కల్పించి తర్వాత పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకి. అయితే ఇక్కడ చాలా సెన్సేషన్ అంశం ఏంటంటే బొంతు రామ్మోహన్ని నడిచే వ్యక్తిని కాస్త కాల్లో కర్ర పెట్టి బొక్క బోర్లా పడేసింది కాంగ్రెస్ పార్టీ. అంతో ఇంతో బీఆర్ఎస్ పార్టీ అంటే గౌరవం ఉండే, లేకపోతే కేటీఆర్ పక్కన తిరుగుతుండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ అని చెప్పి పాపం పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించేసాడు. హైదరాబాద్ నగరంలో ఇవాళ రేపట్ల సగం ఫ్లెక్సీలు ఆయనే ఉండే, విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. అంతో ఇంతో ప్రజానికం ఇలా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఈ దాన నాగేందర్ కంటే ఇంకా బొంతు రామ్మోహన్ ఏమనుకుంటున్నారు. సరే, ఎవరు ఏం తీసిపోరు, ఇద్దరు గదే కోవకు చెందిన వాళ్ళు, ఇద్దరు కూడా అవినీతి ఆరోపణలు అక్రమ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులే. కానీ ఈ దాన నాగేందర్ కంటే అంతో ఇంతో గాయన ఏమని చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈయనకు డీడీ అనే పేరు ఉన్నదట. డీడీ అంటే డాన్ దానం అనే పేరు కూడా ఉన్నదట. మరి ఆ డాన్ దానం ఏంది, కథ ఏంది, ఎందుకంటే చర్చించుకుంటున్నారు. చాలామంది గతంలో ఏంది ఈ భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి ప్రజావానికి వచ్చి దాన నాగేందర్ కంప్లైంట్ చేసిన చాలా మంది ఉన్నారు కదా. రాత్రి సుమారు 1-2 దాకా వాళ్ళతో సార్ ఏంది సార్ పంచాయతీ ఏంది, మళ్ళీ టికెట్ ఈయనకే ఇచ్చిర్రు, మళ్ళీ మేము మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మా మీదకి వస్తే మేము ఎడవోడు సార్, మా బతికేంది, మా కథ ఏందని చెప్పి గొగ్గోలు బట్టి ఏడుస్తారు వాళ్ళ కుటుంబాలు మొత్తం గట్ట. మళ్ళీ అరే, ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఎవరైతే అక్రమ ఆరోపణలు చేసి ఆ భూ కబ్జాలకు పాల్పడరో ఆ వ్యక్తులకి ఆశ్రయాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెంచి పోషిస్తున్నది. దీనికి అప్పటికైనా మనం మాట్లాడుకున్నాం. దానం నాగేందర్ కొన్ని కండిషన్లు పెడుతున్నాడని చెప్పి కూడా. సికింద్రాబాద్ ఎంపీ గెలవకపోతే వాళ్ళ ఆయనకి హైదరాబాద్ సంబంధించిన మినిస్టర్ ఎవరు లేరు కాబట్టి మంత్రి ఇవ్వాలంట. సికింద్రాబాద్లో నేను పోటీ చేస్తా, మొత్తం ఖర్చు నేను భరిస్తా, ఒకవేళ కనుక ఓడిపోతే మళ్ళీ నాకు హైదరాబాద్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పి, నాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కండిషన్ కూడా పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందట. సీనియర్ల మద్దతు మొత్తం దాన నాగేందర్కు ఉన్నదట. మరి ఏమిటికి ఆయనకు మద్దతు ఇస్తున్నారు, ఏంది ఏం కథ? దాన నాగేందర్ ఏమంటారు బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పాలంటున్నారు. కానీ ఆయన పూర్తిగా బీసీ అనే ఎక్కడ కూడా బీసీ నాదం కనబడదు ఆయనకి. బీసీ నాదం కానీ బీసీకి సంబంధించిన అంశం కూడా కనబడది. చాలామంది గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసో తెలియకనో ఒక పెద్ద పొరపాటు చేశారు టికెట్ల ప్రకటన విషయంలో. 3 బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇచ్చి చాలా పెద్ద తప్పే చేశారని చెప్పాలి. ఇక మరోవైపు బొంతు రామ్మోహన్ని బొక్కబొర్లా పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కుపెట్టింది. కొన్ని స్పష్టనార్థాలు కావచ్చు, లేకుంటే కొన్ని అంశాలు సంధిస్తున్నది. సోషల్ మీడియా వేదికగా కొన్ని చర్చలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి, కేసులు అన్ని కూడా జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది దానికి సంబంధించి. కానీ ఇక మరోవైపు బీజేపీ పార్టీకి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైనటువంటి కాంట్రాక్టర్ సంస్థగా ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి బీజేపీ పార్టీకి 600 కోట్ల రూపాయల్ని ఆయన కట్టబెట్టిండు. మొత్తం ఆయన ఇచ్చినటువంటి డబ్బులో 900 సుమారుగా 1000 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు అంటే 60% ఆఫ్ అమౌంట్ బీజేపీకి ఇచ్చిండు. అందుకే ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి అబ్బా సిబిఐకి ఇవ్వండి కేసు, అబ్బా సిబిఐకి ఇవ్వండి కేసు అని గగ్గోలు పెట్టి ఏడిచిరు కదా. సిబిఐ కేసు ఇస్తే ఏమైంది అనేది ఇప్పుడు అర్థమైందిగా. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్ఫా నెంబర్తో సహారంగా ఆల్ఫా న్యూమరిక్ నెంబర్తో సహారంగా పూర్తిగా ఆ సమాచారాన్ని బయటపెట్టిన తర్వాత ఈ అంశం అర్థమైంది. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నది. 600 కోట్ల రూపాయలు కేవలం మెగా అనే కంపెనీ పేరుతోనే. ఇంకా అదే సంస్థలో డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి కొన్ని. అవన్నీ మూట కట్టుకుంటే సుమారుగా 1400 కోట్ల రూపాయలని బీజేపీ పార్టీకి ఈ కంపెనీలు అప్పచెప్పినాయి. కేవలం మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలే. ఇక అర్థం చేసుకోవాలి. అందుకే అబ్బా సిబిఐకి ఇవ్వండి అని బీజేపీ పార్టీ గగ్గోలు పెట్టి ఏడ్చింది కిందికే. అబ్బా సిబిఐకి ఇవ్వండి కాళేశ్వరం కేసు అని నిలబెట్టారు. ఎందుకు సిబిఐకి ఇస్తే మనం పక్కదారి పెట్టిద్దాం కేసునని. చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక కేసీఆర్ శకం ముగిసింది. భారత అధినేత మోదీ ఇద్దరి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం. ఈ అభ్యర్థుల ప్రకటన చూసినాక మీరే చెప్పుకోవాలి. 12 నుంచి 14 వస్తాయా, 15 వస్తాయా? కొంపరీష్ 17 కాంగ్రెస్ పార్టీకి కట్టబెడతారు కావచ్చు జనం గిట్ట. 5 అభ్యర్థులను ప్రకటిస్తే 3 బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు. 2 రోజుల ముందు పార్టీ కండువాలు కప్పుకునే వ్యక్తికి 3 బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారా?
అంటే సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ళ పోటీ చేసిన గెలుస్తుంది మీ ఉద్దేశంలో, మల్కాజ్గిరిలో పోటీ చేస్తే గెలుస్తుంది. కానీ ఒక బీసీ నాయకుడికి ఎక్కడైనా పోటీ చేయాలి, టికెట్ ఇవ్వాలంటే మీకు కొంత విముఖతంగా వెనక్కిపోతారా? దక్షిణ తెలంగాణకు సంబంధించి భువనగిరి, ఆ తర్వాత ఖమ్మంలో బీసీలకు ఇవ్వకపోవాలి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాచి వాత పెడతారు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నాయకులు మొత్తం ఏకమవుతున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఊరికే నాశమాషగా మరేం పోతాన్ని మొత్తం మేము ఇట్లే ఇస్తాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, గతంలో ఏం చేసి ఇప్పుడు ఏం చేస్తారు, పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు లాఠీలు చూపిస్తాం గాలలెక్కనని చెప్పి అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే, పప్పులో కాలేసినట్టే. దక్షిణ తెలంగాణకు సంబంధించి భువనగిరి, నల్గొండ రెండు ప్రాంతాలలో గనక మీరు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వకపోతే ఇక బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి బాత పెట్టడం గ్యారంటీ. ఇక బారాసాని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు భాజపాకు అదే గతి. ఈనాడుతో సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం, మల్రవికే నాగర్ కర్నూలు, చేవేళ్లకు రంజిత్ రెడ్డి, పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మరి జాబితాలో 5గురికి చోటు. ఇక రైలు టికెట్లకి డబ్బులు లేవు, మా పార్టీ బ్యాంక్ ఖాతాలను కావాలనే స్తంభింపజేశారు. ఎన్నికల్లో బలహీనపరిచేందుకు మోదీ కుట్ర, మండిపడ్డ సోనియా, రాహుల్ ఖర్గే. వీళ్ళ బ్యాంక్ అకౌంట్ మొత్తం సీజ్ చేస్తే అవసరమైతే రైల్వే టికెట్ కూడా పైసలు లేవట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ రక్షణ కల్పించాలన్న అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చిన గంటలోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. బీజేపీయేతర వ్యక్తులు ఎన్ని తప్పులు చేసినా ఉండొచ్చు, కానీ ఈడీ వచ్చిందంటే నెక్స్ట్ బీజేపీ కండువా వేసుకో, రేపు ఇదే అరవింద్ కేజ్రీవాల్ నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటా, మీ పార్టీతో మద్దతుగా ఉంటా అని ఒక ప్రకటన చేయని వెంటనే విడుదల చేస్తారు. పాపమనే మన శుద్ధపూస లెక్క బయటికి, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు అన్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నట్టుగా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్, అందులో నిషేధిత మారక ద్రవ్యాలున్నట్టు సిబిఐ నిర్ధారణ. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు బుక్ అయినట్లు గుర్తింపు. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు వైకాపా నేతల ఆటంకం. 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. వాటిని పార్సల్ కూడా చేస్తున్నారు. ఆఖరికి వస్తే డ్రగ్స్ని పార్సల్ చేసి పంపిస్తున్నారు. లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు. ఎన్నికల బాండ్ల మాటున ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. ఇక కొత్త ఈసీల నియామకంలో ఎందుకింత వేగం? మొన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎన్నికల కమిషన్ నియామకంలో లేకుంటే ఏం పోతుంది, అట్లా లేకపోతే పారదర్శకంగా వీళ్ళు పనిచేయరా అని ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎందుకు తొందర పడుతున్నారయ్యా మీరు, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నియామకంలో తొందర ఏమొచ్చిందన్న రకంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 200 మందిలో 6గురిని 2 గంటల్లోనే ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఇక మెరుపులే. నేటి నుంచి ఐపీఎల్ తొలి మ్యాచ్లో చెన్నై వర్సెస్ ఆర్సీబీ. చాలా ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఈరోజు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురు, కస్టడీని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ డిస్మిస్. ఇక సార్ ఇళ్ల మధ్యన బార్ ముయించండి, హైకోర్టుకు 6వ తరగతి విద్యార్థిని లేఖ, సుమోటోగా కేసు, ప్రభుత్వానికి నోటీసులు. కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అదుపులో తీసుకున్న ఈడీ. ఒక్కసారి ఇటీవల కాలంలో 2014 వరకు మునుపు ఏం జరిగింది, 14 తర్వాత ఏం జరిగింది చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి కేసీఆర్ ఎట్లన్నా కూడా ఈ మాట నిజం, ఒక్కసారి వినండి ఇది మీరు. బీజేపీ కండువా కట్టగానే అయిపోయి మొత్తం 64 సెట్ల పసరు తాగినట్టు. ఇది నిజం. అట్లా కొంత హాస్యాస్పదంగా మాట వాస్తవం. అది బీజేపీ కండువ కప్పుకోగానే 64 సెట్ల పసరు తాగినట్టట. మనకు 24 సెట్ల పసరు తాగితే మొత్తం అన్ని రోగాలు మాయమైతే అని చెప్పి కొంతమంది చెప్తారు కదా, గట్లనే బీజేపీ కండువ కప్పుకోగానే ఆ పసరు తాగినట్టు మొత్తం అన్ని మాయమైపోతే ఇక మొత్తం కడిగిన ముత్యం లెక్క తెల్లపూస లెక్క బయటకు వస్తారన్నట్టుగా కేసీఆర్ గతంలో చెప్పిండు. సో ముమ్మాటికి అది వాస్తవమే. అంటే ఇప్పుడు కవిత విషయంలో ఏం సంబంధం లేదు, ఏం కాదని కాదు, కానీ కొంత స్క్వీజ్ చేసే ప్రయత్నం అయితే పొలిటికల్ ఎజెండా కనబడదు. ఏంటిది, 2 రోజుల ముందు అరెస్ట్ కావడం, జైలుకి తరలించడం, వెంటనే కొంత అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ 2 రోజుల ముందు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి అరెస్ట్ చేయాలని? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా అధినేతగా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఆయన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు. మొదటి నుంచి ఎట్లా ఇబ్బందులు పెట్టాలని హెచ్చరికలు జారీ చేసి ఉన్న ఫలంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే అరెస్ట్ చేస్తారా? ఇది రాజకీయ కుట్ర కాదా? పవిత్రం అయిపోయింది. వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను వేధించి వెంటాడి ఇది ప్రజాస్వామ్యమా? డెమోక్రసీయా? ధర్మం అడిగితే, న్యాయం అడిగితే ఇదేనానండి ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయి? సరే, ఇక ఈ ప్రగతి పదాన్ని తీసుకుపోయి నీ కథ అందరికి ఎరికే, కానీ ఈ మాట అయితే ముచ్చటే. ఈ మాట అయితే నిజమే. ఏంది పసర్ మంది ఆగినట్టుగా చెప్పని అప్పుడే అయిపోతుంది కథ. మొత్తం 64 చెట్ల పసరు తాగినట్టు బీజేపీ కండవా వేసుకోమని 64 చెట్ల పసరు తాగినట్టుగా మొత్తం అయిపోయిగా. ఒక్కసారి 2014 నుంచి ఇప్పటివరకు ఎంతమంది మీద ఇంకో ఇది 2004 నుంచి 14 వరకు పొలిటికల్ లీడర్స్ మీద 4 నుంచి 14 వరకు యూపీఏ హయాంలో ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద 5, తృణమూల్ కాంగ్రెస్ మీద 7. ఇది ఈడీ కేసులు వాళ్ళు బుక్ చేసిన కేసుల సంఖ్య. ఎంత తిప్పి కొడితే 10 సంవత్సరాల వాళ్ళకి తిప్పి కొడితే 20 కేసులు కూడా బుక్ కాలే. అంటే అన్ని అంశాలు తెర మీదకి రాలే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకసారి నా ఫోన్ ఇవ్వ. కానీ బీజేపీ ఎన్డీఏ 2 సర్కార్, ఎన్డీఏ 1 సర్కార్ల ఇది లిస్టు. శరద్ పవార్ అల్లుడిని ఆయన తీసుకుపోయి తమ కూట్లను చేర్చుకుంటామని చెప్పి ఆ పార్టీని చీల్చేసిర్రు. శివసేన పార్టీని చీల్చేసిర్రు. ఇక పోతే ఇదిగో భవన గవాలి. ఇగో ఈ మహిళ ఈడీ కేసులు అయిపోయిన తర్వాత పార్టీలో చేరంగానే సాంప్రదాయాన్ని శుద్ధపూసిని లెక్కలు. గవాలి మహారాష్ట్రకు సంబంధించిన ఆవిడ. ఆ తర్వాత ప్రతాప్ సార్నిక్, హసాన్ ముష్రిఫ్, షగ్గాన్ భుజ్బల్, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా గిట్లా గతంలో ఈడీ కేసులు బీజేపీ ఇతర పార్టీలో పనిచేసిన వ్యక్తులు, అక్కడ క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు. అశోక్ చావన్, వీళ్ళందరి మీద కూడా బాబా సిద్దికి, అజిత్ పవర్, గోవా నుంచి దిగంబర్ కామత్, వీళ్ళందరి మీద, ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, వైఎస్ చౌదరి, వీళ్ళ మీద ఈడీ కేసులు బనాయించబడి ఈడీ కేసులు వాళ్ళ మీద మోపబడతాయి. ఎప్పుడైతే వాళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారో, మన కేసీఆర్ చెప్పినట్టు ఇందాక 64 చెట్ల పసరు తాగినట్టే మొత్తం రోగం అంతా పోయి అందరూ కూడా అంటారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. అజిత్ పవర్ మీద, సీఎం రమేష్ మీద, వైఎస్ చౌదరి మీద, వీళ్ళందరి మీద కేసులు బనాయించబడితే వాళ్ళు పోయి బీజేపీ కండువా కప్పుకోగానే కథం వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి ఏమంటారు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీకి సపోర్ట్ చేయగానే మొత్తం కూడా అందరు కూడా కడిగిన ముత్యంలాగా మారిపోతారు. ఇప్పుడు ఇక్కడ కవిత అరెస్ట్ విషయంలో అంటే అరెస్ట్ చేయాల్సి వస్తే కొంత రోజుల ముందు అరెస్ట్ చేసి ఉండే అవకాశం ఉండే. కానీ 2 రోజుల ముందు అరెస్ట్ చేయడం అనేది అటు బీజేపీకి, బీఆర్ఎస్కి 2 రకాలకు కూడా కొంత బెనిఫిట్ చేసే అవకాశం కనిపించింది పెద్ద ఎత్తున ప్రచారం. ఇక అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అంటే లిక్కర్ మద్యం కుంభకోణంలో వీళ్ళు పాల్గొన్నారు, వీళ్ళ పాల్గొన్న ఆధారాలు ఉన్నాయి, ఏం జరిగింది మొత్తం కూడా తేల్చాలి డెఫినెట్గా. కానీ ఎన్నికల ముందుకే ఎందుకు అని అంటే ఎన్నికలు రాగానే ఎందుకు గుర్తుకొచ్చింది అని గతంలో చెప్పిన మీరు ఒకసారి గమనిస్తే మన మార్నింగ్ న్యూస్లోనే గతంలో చెప్పిన ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది చూడుర్రి, పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది చూడుర్రి అని చెప్పని మనం మాట్లాడుకున్నాం. రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ జరగలే, ఇదేనా కర్ణాటక ప్రభుత్వం చేసే పనితీరు? ప్రజల మొత్తం నటిడ మూస్తారా? ఇదేమి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇట్లనా చేశారని చెప్పి ఆ అంశంలో పెద్ద ఎత్తున చర్చకు రాలే, బాంబ్ బ్లాస్ట్ జరగలే. తర్వాత ఇక చూడుర్రి అరెస్ట్ ఎట్లా జరుగుతున్నాయో. ఏదో సంచలనాలు సృష్టించాలి, బీజేపీకి మళ్ళీ సానుకూలంగా తీసుకురావాలి పరిస్థితి మొత్తాన్ని. దయచేసి వేడుకుంటున్న మాట ఏంటంటే ప్రజల ఇక మీద మోసపోకండి. ఈ మతాలు, కులాలు ఏది మనకు బోబెట్టాయి, ఏవి కూడా మనకి కొంత ఉపశమనం కలిగించాయి. అయోధ్యలో రామ మందిరం కట్టిన సరే, నేను ఒక రామ భక్తుడిని, నేను నిత్యం ప్రతిరోజు పూజిస్తా, కానీ నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, ఎవరికి సానుకూలం కాదు. అయోధ్య రామ మందిరంలో రామాలయం ఏర్పాటు చేస్తే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అటువంటి ఒక గోండు కోయ జాతికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఇంకా కూడా కరెంటు లేక నీటి ఇబ్బందులు పడుకుంటా తిండికి తిప్పలు పడుతుంటే వాళ్ళకి ఏం న్యాయం జరిగినట్టు? వాళ్ళకి ఏం న్యాయం అవుతుంది? వాళ్ళకేమైనా న్యాయం అవుతుందా?
హైదరాబాద్లో కొన్ని చోట్ల ఇప్పుడు నేను ఇక్కడ సైబర్ టవర్స్ కాడికి పోతే, మనం హైదరాబాద్ సైబర్ టవర్స్ కాడికి పోతే అక్కడ ఆ ఏమంటారు ఫ్లైఓవర్ కింద పాపం గుడిసెలే, వాళ్ళకి ఎటువంటి ఆవాసం లేదా, వాళ్ళకి ఆడేదో బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళు చెప్పే మతం కులం ఏదైనా వాళ్ళకి న్యాయం చేస్తారే కానీ భూమి పెడతారా? అటువంటి కరోనా సందర్భంలో అధికారికంగా లెక్కలు ప్రకటించిన అంశంలోనే ఎటువంటి ఆధార్ కార్డు, ఎటువంటి ఆధారం లేని జీవితాలు భారతదేశంలో ఇంకా కూడా సుమారుగా 5-6 కోట్ల జనాభా ఉన్నదట. 5-6 కోట్ల మంది ఉన్నారట. ఇంకా ఎటువంటి ఆధారం లేదు వాళ్ళకి. 5-6 కోట్లను అంచనా ఎత్తున్నా, సుమారుగా సంఖ్య 15-20 కోట్ల దాకా పోయింది. ఎటువంటి ఆధారం లేదు అందరికీ. అంటే వాళ్ళకు గవర్నమెంట్ పథకం లేదు, ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు. వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? రూపాయి విలువ పెంచుతా అంటివి, నల్లధనం పట్టుకొస్తా అంటివి, ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తా అంటారు, ఉద్యోగాలు ఇస్తా అంటారు, ఉపాధి పెంచుతా అంటారు. ఏం పెరిగింది? ఒక్కసారి దయచేసి ప్రజానికం ఆలోచన చేయాలి. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏం న్యాయం జరిగింది? ఏ రకంగా న్యాయం జరిగింది? దేశాన్ని కాపాడినామంటారు. ఏం కాపాడి? దేశానికి ఏమో ఇతర దేశాలు వచ్చి మనం దాడి చేసినాయి, వరల్డ్ వార్ ప్రకటించినాయా? ఏం కాపాడరు? ఎక్కడ కాపాడిరు? అమెరికా పోయి డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేస్తా, ఇది తప్పు కాదా? ఇతర దేశాల్లో భారతీయునికి నీకేం సంబంధం? ఒక ప్రధానమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న నువ్వు డొనాల్డ్ ట్రంప్కి ఏ అంగీకారంతో, భారతదేశ ప్రజల అంగీకారంతో నువ్వు వాడి పోయి ప్రచారం చేసినావా? ఎందుకు ప్రచారం చేయాలి డొనాల్డ్ ట్రంప్కి? ఇతర దేశాల ఎన్నికలు జరిగితే నువ్వు ప్రచారం చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? ఇది అప్పుడు గుర్తురాలే. ఇష్టానుసారంగా వ్యవహరించి కొంత ఇబ్బందులకి దేశాన్ని ఆయన కాపాడేమో కానీ చుట్టుపక్కల మొత్తం కూడా డేగ కన్నుతో మన మీద కాచుకొని కూర్చున్నాయనంటే దానికి ఒక రకమైన కారణం ఈ బీజేపీ సర్కారే. సబ్కా సాత్ ఏక్ హై, అది మన భారతదేశ నినాదమే. భారతదేశాన్ని ఏషియా కాంటినెంట్ సబ్ కాంటినెంట్గా చూస్తారు, అంటే ఒక ఉపఖండంగా చూస్తారు. కారణం సబ్బండ వర్గాలు, ఈ యొక్క వర్ణాలు, కులాలు, మతాలకు అతీతంగా ఇక్కడ జనాలు బతుకుతారయ్యా నాయన. అందరికీ ఆ అవకాశం ఉంటే అందరినీ ఆదరాభిమానులతో ఇండియా దగ్గర తీస్తుంది, చేరదీస్తుంది అని చెప్పి ఒక అవకాశం ఉండే. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అదుపులోకి తీసుకున్న ఈడీ. ఇక నెంబర్లు ఇచ్చేసాం, ఎన్నికల బాండ్లు పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా కేవైసీ, కొనుగోలుదారుల కేవైసీ డేటాని ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని వివరాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్, తాజా వివరాలను ప్రచురించిన ఈసీ. ఇక బీఆర్ఎస్కు ఒకే రోజు 268 కోట్లు ఒకరోజే. దాతల్లో మెగా, యశోద, ఐటీసీ, రహేజా, రాజపుష్ప. ఇక చూడుర్రి, ఈ రాజపుష్పకి ఏమైంది? మొన్న రియల్ ఎస్టేట్ ఇక్కడ 100 కోట్ల ఎకరాకి 100 కోట్ల రూపాయలు గచ్చిబౌలు ఉన్నది కదా, ఈ రాజపుష్ప కంపెనీకే ఆ వేలంలో వచ్చినది. ఆ కంపెనీ వేలంలో, ఆ ల్యాండ్ వేలంలో, ఆప్షన్లో 100 కోట్ల రూపాయలు ఎకరాకి అని చెప్పి ధర వలికింది కదా, తీసుకునేది రాజపుష్ప కంపెనీ. యశోద హాస్పిటల్స్ అట, ఐటీసీలట, రహేజానట, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పి కాళేశ్వరం కట్టిన మెగా కంపెనీ కూడా వాళ్ళ వాటా ఇచ్చిందట. 268 కోట్లు ఒక్కరోజే వచ్చినాయట బీఆర్ఎస్ పార్టీకి. ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజ నిర్ధారణపై స్టే, తర్వాత పతంజలి క్షమాపణలు, ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు. ఇక రైలు టికెట్లకు డబ్బులు లేవు, పార్టీ బ్యాంక్ ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారం నిర్వహించలేకపోతున్నాం. తర్వాత హోలీలోపు అభ్యర్థుల ప్రకటన, మల్కాజ్గిరి గెలుపు అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. ఇక్కడ నా గెలుపుతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా, నియోజకవర్గ సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్. ఎన్నికల తర్వాతే ఎల్ఆర్ఎస్ 4 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నెల క్రితం ప్రకటన, పెండింగ్లో 25.45 లక్షల దరఖాస్తులు, 31 వరకు గడువు, జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం. ఇక విశాఖలో కొకైన్ కలకలం, 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా, బ్రెజిల్ నుంచి బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక ఇంటర్పోల్ సమాచారం పట్టుకున్న సిబిఐ, విచారణ అడ్డుపడిన ఏపీ అధికారులు. తెర వెనుక వైసీపీ పెద్దలున్నారని అనుమానం. వెలుగు విషయానికి వస్తే బీజేపీకి విరాళం 584 కోట్లు, పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ మెగా కంపెనీయే. బీజేపీకి మెగా కంపెనీ సుమారుగా 600 కోట్ల విరాళాలు అందించిందట బాండ్ల రూపంలో. ఇక ప్లాన్ ప్రకారమే అకౌంట్ ఫ్రీజ్, కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారన్న సోనియా, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు.
మా పార్టీపై మోదీ అమిత్ షా కక్ష కట్టిండ్రు, ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కి వర్తిస్తాయా? ఖర్గే బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్. రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవన్న రాహుల్. ఇక చెన్నై సౌత్ నుంచి తమిళసై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనట్లు బీజేపీ ప్రకటించింది. 9 మంది అభ్యర్థులతో బీజేపీ 3వ జాబితాను గురువారం రిలీజ్ చేసింది. ఇక వికసిత్ భారత్ మెసేజ్లు ఆపండి. వాట్సాప్లో వికసిత్ భారత్ మెసేజ్లు పంపడం వెంటనే ఆపాలంటూ కేంద్రాన్ని ఈసీ ఆదేశించింది. గురువారం ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్. లిక్కర్ స్కామ్ కేసులు అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి 12 మంది ఆఫీసర్ల బృందం. అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం. 2 ట్యాబ్స్, ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి సీఎం. ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన, వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం. చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఇక 5 టికెట్ల ప్రకటన జరిగింది కాంగ్రెస్ పార్టీలో. 5గురిలో 3 బీఆర్ఎస్ పార్టీ నేతలకు టికెట్ కేటాయించడం జరిగింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశకృష్ణ, మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి, సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్, చేవెళ్ల బరిలో రంజిత్ రెడ్డి, మల్లురవికి నాగర్ కర్నూలు టికెట్. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో 4 సీట్లకు ప్రకటన. హోలీ తర్వాత మరో 8 సీట్లపై నిర్ణయం. ఇక ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది? హార్డ్ డిస్క్లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది? ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసుల విచారణలో ప్రస్తుతం ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నది. రేపటితో కస్టడీ ముగుస్తుందటిగా. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు, సీఎంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. సీఎం రేవంత్. నాడు కొందరు లీడర్ అమ్ముడుపోయిన కార్యకర్తలు భుజాన వేసుకున్న సీఎం ఎంపీగా గెలిపించారు. మరి ఆ భుజాన వేసుకున్న కార్యకర్తలు ఎడబేరియాలా? ఆ భుజాన వేసుకున్న కార్యకర్తలు ఏడున్నారు? ఇక రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు. గంజాయి డ్రగ్స్ కు బానిసలైన హై స్కూల్ బాలికలు. వాళ్లతో ఓ ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు. ఓ బాధితురాల ద్వారా వెలుగులోకి ఘటన. హై స్కూల్ చదువుతున్నటువంటి ఆడపిల్లల్ని జగిత్యాల నుంచి కొంత ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి ఆడికెళ్ళి తరలించి హైదరాబాద్లో రేవ్ పార్టీలకు అటెండ్ చేసి వాళ్ళని సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారట. మరి ముచ్చటేంది? ఎవరున్నారు దీని వెనుక? ఏం కథ చూద్దాం ఇన్ డీటెయిల్గా. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే. మొన్న గాదిన్నయ్య మనతో పాటు కూడా మాట్లాడండి కదా. పొంగులేటి, రేవంత్ ఇద్దరు కూడా బీజేపీతో టచ్లో. ముఖ్యంగా పొంగులేటి ఎలక్షన్ల 3 నెలల ముందు వరకు కూడా బీజేపీతో రోజు లంచ్లు, డిన్నర్లు, టిఫిన్ చేసిండు. ఆయనకి పూర్తి సమాచారం ఉన్నది. ఎన్నికల తర్వాత ఆయనే సీఎం అవకాశం కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న పొంగులేటి కొంత క్లారిటీ అయితే ఇచ్చిండు. బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే. ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వం నెంబర్ 2 అవుతారా? మన ఖమ్మం వేదిక కూడా వీళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి పెట్టే ఒక సభలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఏదో పొంగులేటి ఆశయం ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనో లేకపోతే మంత్రి పదవి కావాలనో కాదు ఆశయం. ఈ 5-6 సంవత్సరాల లోపే ఆయన ముఖ్యమంత్రి కావాలనేదే ఆయన ఆశయం. చాలా మంది కార్యకర్తలకు ఎప్పుడో చెప్పిండు. మేము కూడా అదే కోరుకుంటాం, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఖమ్మం సంబంధించి పార్లమెంట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వేదిక మీద ఉండగా ఓ కార్యకర్తను మాట్లాడిచ్చారు. అంటే అది నిజం కాదా? అది వీడియో కూడా ఉండే, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అదుపులోకి. కేజ్రీవాల్ నివాసంలోనే అరెస్ట్ చేసిన ఈడీ బృందం సాయంత్రం నుంచి ఇంటి వద్ద హైడ్రామా. పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు చేరుకోవడంతో హైటెన్షన్. ఇక నేను సీఎం అయితనా, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. నా దగ్గర పళ్ళు ఉన్నాయి, అందుకే దెబ్బలు. నాకు సీఎం కావాలన్న ఆశ లేదు, ఆలోచన లేదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు వార్తలు రాసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 11 స్థానాలు గెలుస్తాం. మా పార్టీలోకి రమ్మని మేము ఎవరిని అడగడం లేదు. మేము గేట్లు ఎత్తలేదు, ఎత్తితే వరద ఆగదు. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి. గేట్లు ఎత్తి మొత్తం భూ కబ్జాలను చేసుకోరు. ఇక గేట్లు ఎత్తి మొత్తం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు మొత్తం కూడా ప్రజలను పిప్పి పీల్చి చేసినటువంటి వాళ్ళని చేర్చుకొని వాళ్ళ టికెట్ కేటాయించి మన కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తనో, ఉద్యమకారునో, లేకపోతే ఓ విద్యార్థి నాయకుడినో మొత్తం నట్టట ముంచేసి ఆ తీసుకుపోయి ఆ మొత్తం డంపు కట్టేసి వాళ్ళని పక్కన పడేరు. ఇక మీరు గేట్లు ఎత్తి చెత్తను మొత్తం తీసుకొచ్చుకొని లోపల పెట్టుర్రి. మీకోసం పనిచేసిన అసలైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులని, ఉద్యమకారులు, ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు కాదు ఉద్యమకారులు మొత్తం కూడా మీ యొక్క గేట్ల అవతల బారేరు వాళ్ళని.
ఎత్తితే ఏమో జరిగిపోద్దట. ఎవరు చేర్చుకుంటారు? మీరు చేర్చుకున్నారు ఎవరు నీతిమంతులు ఉన్నారు? మీరు చేర్చుకున్న దాంట్లో ఎవరు శుద్ధపోసలు, ఎవరు నీతిమంతులు ఉన్నారు? మీకే నిర్దేశించుకోవాలి. మీకు మీరే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి ఏమవుతుంది అనేది. దాని నాగేందర్ టికెట్ ఇచ్చి మీరు చేర్చుకుంటే గేట్లు ఎత్తితే మీ అంటే చాలామంది మంచి మనుషులు వస్తున్నారా? దాని నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీ దాంట్లోకి వచ్చి వాళ్ళ అమల టికెట్ తీసుకునేది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడబోయారు? సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్కి తర్వాత దాన నాగేందర్కి ఇవ్వకుండా అక్కడ మీ పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడేటువంటి సామ రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి నిత్యం ఆయన కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వదు? లేకపోతే ఒక బీసీ ఎవరు లేరు అక్కడ? అదే ముషీరాబాద్ టికెట్ నుంచి చాలా కొంతకాలంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పటికీ చివరిగా ఈ నిమిషాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. కాంగ్రెస్ పార్టీ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసింది. ఒక బీసీ నాయకురాలుగా ఉన్నది ఇందిరా శోభన్కి టికెట్ ఎందుకు ఇవ్వద్దు సికింద్రాబాద్? అంటే వాళ్ళ మనుషులు కాదా? అంటే బొంతు రామ్మోహన్కి దాని దగ్గర ఉన్నటువంటి ఆ మంచి లక్షణం భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, లేకపోతే ప్రజల్ని పిప్పి వాళ్ళని పీల్ చేసే అవకాశం వాళ్ళు చేయలేదన్నా, అందుకే ఇస్తలేమో టికెట్ వాళ్ళకి. ఇన్ని రోజులు పార్టీ లేనప్పుడు ఒక ఎత్తు, పార్టీ అధికారంలోకి వచ్చినాకన్నా పార్టీ కోసం ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కావచ్చు న్యాయం చేయకపోతే ఏం చేసినట్టు? ఎందుకు కాంగ్రెస్ పార్టీనే ఈ ప్రశ్న అడుగుతున్నావు మనోజ్ అని అడగొచ్చు. ఎస్, డెఫినెట్గా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీని అడుగుతాం. అధికారంలో ఉన్న పార్టీని కాకపోతే ఏ పార్టీని అడుగుతామయ్యా? బీజేపీ ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తానా మేమే ఇవ్వాలంటే వాళ్ళు అన్నారు కావచ్చు, వాళ్ళు వదిలేసిరు జనం కూడా, వాళ్ళని కాదని మిమ్మల్ని అధికారానికి ఇచ్చారు కదా. మరి మీరే న్యాయం చేయాలి కదా ప్రజలకి, ఆ వర్గాలకి, ఆ సామాజిక వర్గాలకి. జంపింగ్లకే కాంగ్రెస్ టికెట్లు, ప్రజాబలం కలిగిన నాయకులకే టికెట్లు. ప్రజాబలం కలిగిన వాళ్ళు అయితే వీళ్ళు మొన్న ఇక్కడ తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆయనకి సంబంధించి ఇవ్వకుండా నిరాకరించింది పార్టీ. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి మీద పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయింది కదా. మరి అప్పుడు ఎంత బలమైన నాయకుడు ఆయనే? బలమైన నాయకుడు అంటే ఎట్లా? ప్రజలను బాగా కొడితే బలమైన నాయకుడిగా. బలం అట్లా తెలుస్తుంది కదా ఈ కాంగ్రెస్ పార్టీకి. సామాజిక సమతుల్యత పాటిస్తే అభ్యర్థుల ఎంపిక. 57 మందితో 3వ జాబితా విడుదల చేసిన ఏఐసిసి తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. తెలంగాణలో మిగిలిన స్థానాలపై ఇంకా రాని క్లారిటీ. మరో జాబితాలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక. ఇక హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్. ఇది హీరోయిన్ ఫోటోనేమన్నా బ్లాక్ వేసిరా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు. రాజకీయ వ్యాపారులతో పాటు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్. చోరీ చేసిన కాల్స్, చాట్ హిస్టరీ రాజకీయ ప్రజలకు చేరవేత. ఎస్ఐబికి ప్రైవేట్ సైన్యంలా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్. 50 మందితో అధికారులతో ప్రణీత్ రావు సొంత సామ్రాజ్యం. 3 షిఫ్టుల్లోనూ అధికారులను ఉపయోగించిన ట్యాపింగ్. ఎస్ఐబి చీఫ్ ఆదేశాలతో పాటు ఇష్టానుసారంగా ప్రణీత్ వ్యవహారం. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి పంపించిండట. మరి ఏ మంత్రికి పంపించిండో, ఏం చేసిండో. ఇక పొన్నం వర్సెస్ శ్రీధర్ బాబు. కరీంనగర్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు. మంత్రుల మధ్య వైరం పెంచిన నామినేటెడ్ పోస్టులు. పదవులన్నీ శ్రీధర్ బాబు వర్గానికే దక్కాయన్న పొన్నం అసంతృప్తి. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జినైన తనను పట్టించుకోలేదని అలక. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శ్రీధర్ బాబులపై పెత్తనం పైన పొన్నం ఆగ్రహం. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రుల మధ్య పదవుల పంచాయతీ. మరి మొన్నదాకా మంచిగా ఉండే, కలిసే ఉండే వీళ్ళంతా. ఇట్లా ఇద్దరు బాగా ఏమంటారు అలాయి బలాయి చేసుకొని చాలా మంచిగానే కలిసి ఉండే. మరి ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఎదిరిస్తే ఖైదీలోకే. కేజ్రీవాల్ అరెస్ట్. సామాన్యుడికి సంఖ్యలు. ఇది రాజకీయ ప్రతీకార దాడి. నిరాధార ఆరోపణలతో టార్గెట్. బీజేపీ చేతిలో సాధారణంగా ఇప్పుడు ఏంటంటే కేజ్రీవాల్కి సానుభూతి పట్టుకొస్తే ఆటోమేటిక్గా ఇదే కేసులో ఇన్వాల్వ్ అంటే కవితకు సానుభూతి వస్తుంది. కాబట్టి కవితకు ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజానికం పట్టించుకుంటలే, ఆ సానుభూతి కనబడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పత్రిక మళ్ళా కేజ్రీవాల్కి సానుభూతి వచ్చినట్టు చేయాలి. సో ఆల్రెడీ కేసీఆర్ కొంత ఎందుకంటే ఆయన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండి సడన్గా ముఖ్యమంత్రిగా అరెస్ట్ కావడం అనేది కొంత ఇబ్బంది కలిగినటువంటి వార్త. కాబట్టి సో పెద్ద ఎత్తున కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కొంత మద్దతు కూడగట్టే ప్రయత్నం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కి కొంత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో మేము కూడా ఉన్నామంటే కొంత సానుభూతి ప్రకటిస్తే ఇదే సానుభూతి కవితకు వస్తుందేమన్న ఒక ఆలోచనలో పెద్ద ఎత్తున వారాస్తారు తప్ప నిజమైన సానుభూతి, సానుకూలం ఏ వీళ్ళకి కావాలని ఇచ్చే అవకాశం లేదు. మరి ఇదే సానుభూతి సహకారం ఇస్తే మరి గతంలో ఇదే రకమైన కేసులతో బీజేపీతో అంటకాగినప్పుడు అనేక కేసులు బనాయించారు కదా. అప్పుడేం చేసినట్టు? అప్పుడు ఎడపోయినట్టు.
ఇకపోతే ఎకరానికి 15,000 రాళ్లబాణ రాష్ట్రానికి పరిహారం అందజేస్తాం. ఎవరున్నారు ఈ మాట? రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ అట. సూపర్. ఇక మా ఆదేశాలను ధిక్కరిస్తారా అన్న తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పున్ముడిని మంత్రిగా నియమించడంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఇక పెళ్లి డబ్బుకు ఆధారాలు తప్పనిసరి. 50,000కు మించి నగదు ఉంటే పత్రాలు ఉండాల్సిందే. సో పెళ్లికి డబ్బులు తీసుకుపోయినా కూడా పక్కా ఆధారాలు ఉంటేనే తీసుకుపోయే అవకాశం ఉంటుంది. 50,000 మించితే డెఫినెట్గా అవి కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉండదట. అంటే ఒకసారి కమ్యూనిటీలో పూలు పెట్టి రాజు సికింద్రాబాద్ గురించి. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మీ మద్దతు ఎవరికి? అది బీజేపీ నుంచి కిషన్ రెడ్డికా, దానం నాగేందర్కా, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ప్రకటన చేయలేదు. కొంత పద్మారావు పేరు చర్చకు వస్తున్నది. దాదాపుగా ఆయన కన్ఫర్మ్ అయ్యని చెప్పాలి. చూద్దాం మరి ఏం కాబోతుంది అనేది. ఓకేనా? సికింద్రాబాద్ పార్లమెంట్లో మీ మద్దతు ఎవరికి? కిషన్ రెడ్డి, దానం నాగేందర్, బీఆర్ఎస్ పార్టీ. సో ఛానల్ లింక్ ఏవా శ్రీకాంత్ వస్తలేదు ఇలా. సో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు బీజేపీ పార్టీని మనం ఏం చెప్తున్నాం? బీజేపీ పార్టీ ప్రకటించినటువంటి 15 స్థానాల్లో 6గురికి ఇతర పార్టీ వాళ్ళకే టికెట్లు ఇచ్చిందని అన్నాం. అది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మా పార్టీ నాయకులను చేర్చుకుంటారా, ఎట్లా చేర్చుకుంటారు, ఏ రకంగా టికెట్ ఇస్తారని మీరే అంటారు. మళ్ళీ ఆ పార్టీ నాయకులను చేర్చుకొని మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ప్రజానికానికి ప్రజలు చేత ఏ ఓట్లేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించాల్సిందనంటే, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో, కాంగ్రెస్ పార్టీ ఏం ఒరగబెడుతానో కాంగ్రెస్ పార్టీకి ఈ జనం ఓటేయాలి. ఒక్కసారి క్షేత్రస్థాయికి పోతే అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో మీ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి సానుభూతి, ఎందుకంటే 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన అనుభవం కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ నాయకుల యొక్క ఆగడాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కొంత పాజిటివ్గా మారి ఓటేసారు. సో ఆ జనం యొక్క మాట నిలబెట్టుకోవాలన్నా, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మీరు కొంత ముందుకు తీసుకుపోవాలన్నా వాళ్ళకు అనుగుణంగా పనిచేయాలి. ఒక్కసారి చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మీ మద్దతు ఎవరికి మద్దతు ఇస్తారు? ఒక్కసారి మీ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంతో పాటు ఒకసారి కమ్యూనిటీలో పాల్గొనండి. కిషన్ రెడ్డియా, దానం నాగేందర్, బీఆర్ఎస్ఆ? దానం నాగేందర్ ఇక్కడ కిషన్ రెడ్డి ఏం పని చేస్తాడు, ఏం ముచ్చట పక్కన పెడితే పెద్దగా అయిన మీద అవినీతి ఆరోపణలు, అక్రమ ఆరోపణలు అయితే లేవు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు అయితే లేవు. మోడీ ప్రభుత్వం ద్వారా ఆయన బీజేపీ నాయకుడిగా కొంత ఇబ్బంది పెట్టవచ్చు కానీ మోడీ ప్రభుత్వంలో వ్యక్తిగతంగా అయితే లేవు. దానం నాగేందర్ మీద ఇటీవల కాలంలోనే ప్రజావానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనాకనే సుమారుగా ఒక 150 నుంచి 200 దరఖాస్తులు వచ్చినాయి. మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయా, మా గోస ఇదని చెప్పి. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రకటించలే. మీ మద్దతు ఎవరికి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.